నేనైతే ఈ వీడియోలో చికెన్ ఇంట్లో ఎలా చెప్తా చూడండి ఫ్రెండ్స్. మనం ముందుగా అయితే చికెన్ ఫ్రెష్గా కడిగి ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత మనం అయితే ఉల్లిగడ్డలు కోసుకోవాలి. ఉల్లిగడ్డలు అన్ని చిన్నగా కోసుకోవాలి. బయట అయితే చల్లగా వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, చల్లగా ఉంది. చలికి గరం గరం చికెన్ తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, ఎంటీ బౌల్ గిన్నె తీసుకోవాలి. మంచి పెద్ద గిన్నె తీసుకోవాలి. చికెన్ అంతా పట్టేటట్టు. అర్ధ కిలో చికెన్ వండుతున్నా. మంచిగా పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే బౌల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టినాం కదా, మంట అయితే పెట్టాలి ఫ్రెండ్స్. కిందకి వెళ్ళి మంట పెట్టేసిన ఫ్రెండ్స్. మంట పెట్టేసిన. బౌల్ అయితే క్లీన్గా ఉండాలి. ఉల్లిగడ్డలు అయితే తరిగి పెట్టేసిన. నెక్స్ట్ చికెన్ కడిగి పెట్టేసిన. చింతపండు నానబెట్టాలి. కొద్దిగా నానబెట్టాలి. ఎందుకంటే చారులాగా వేస్తా కూర, కొద్దిగా గ్రేవీ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మనము ఉల్లిగడ్డలు వేసేసేయాలి. మంట పెట్టినాం కదా, ఉల్లిగడ్డలు వేసేయాలి. మనం ఉల్లిగడ్డలు అయితే వేసినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నూనె వేయాలి. నూనె వేసి ఉల్లిగడ్డలు చల్ల మంచిగా మసిలిపోవాలి. అందులోనే మంచి ఉల్లిగడ్డలు ఎర్ర కావాలి ఫ్రెండ్స్. మనం నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె అయితే మనం 3 పావులు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం నూనె అయితే వేసినాక ఇట్లా మంచిగా మనకు మసలాలి. ఉల్లిగడ్డలు అన్నీ ఎర్ర కావాలి. ఈ నూనె ఏదో తేడా కొడుతుంది. ఒక మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మూత పెడితే మంచిగా మసులుతుంది. స్టవ్ సిమ్ పెట్టుకోవాలి, మళ్ళీ ఉల్లిగడ్డలు మాడిపోతాయి. మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అవి అంతా ఎర్ర కావాలి, మసలాలి. చేసింది కొద్దిగా వేసుకోవాలి అంతే కొత్తిమీర. నెక్స్ట్ ఉల్లిగడ్డలు మసిలినాక అందులో పసుపు వేయాలి. పసుపు పసుపు ఇక్కడ ఉంది పసుపు. పసుపు అయితే 1/2 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. చిటికెడు అంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. పసుపు వేసుకొని కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్స్ చేయాలి. కిందికి మీదికి మిక్స్ చేయాలి. ఉల్లిగడ్డలు అయితే బాగా మసల పెట్టాలి. మూత తీసిన మిక్సీ వేసుకోవాలి. మన చికెన్ అయితే వేసేయాలి. చికెన్ చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నా. చికెన్ వేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసినాక మనం ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం 2 వేసేయాలి. 2 చిన్న స్పూను 2 కొండలు వేసుకోవాలి. ఒక కొండ వేస్తున్నా. 2 కొండల ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వేస్తున్నా. ఇంకా ఉప్పు అయితే
2 ఫుల్ స్పూన్లు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక నెక్స్ట్ కారం వేసుకోవాలి. కొండలు వేసుకోవాలి. మీన్స్ చిన్నగా ఉంది స్పూను, మీ స్పూన్ బట్టి మీరు వేసుకోండి. 2 స్పూన్లు వేసుకోవాలి, ఫుల్ స్పూన్లు. 2 కాదు 3 వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కారం అంటే ఇష్టం ఫ్రెండ్స్. మంచిగా వస్తుంది కూర, స్పైసీ ఉంటుంది కారం ఎక్కువ వేసుకుంటే. మిక్సీ వేసుకోవాలి కారం వేసినాక. మనం కారం వేసినాక మొత్తం ఇక మిక్సీ వేసేయాలి ఫ్రెండ్స్. మిక్సీ వేసి మూత పెట్టాలి. అల్మెల్లిగడ్డ ఉందా మమ్మీ? అల్మెల్లిగడ్డ లేదు, అల్మెల్లిగడ్డ వేసేయాలి, లేదంటే. మనము 2 టమాటాలు అయితే తీసుకోవాలి. చిన్నవా టమాటాలు పెద్దవా? చిన్నవైతే 3. ఓకే, చిన్న 3 టమాటాలు తీసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ టమాటాలు కడుక్కోవాలి. టమాటాలు అయితే ఫ్రెష్గా కడగాలి ఫ్రెండ్స్. కడిగినాక మనం చిన్న కట్ చేసుకోవాలి. వేర్ ఇస్ నైఫ్ ఫ్రెండ్స్. నేను మా కుక్కకి కూడా చికెన్ వండుతున్నా. మా కుక్క కూడా ముక్కలేదు, ముద్ద మా కుక్కకి. మా కుక్క మాతో పాటు చికెన్ తింటుంది. అది చికెన్ లేకపోతే వారం దాకా అన్నమే తినదు. నెక్స్ట్ మన చికెన్ అయితే చూసుకోవాలి, మనది చూసుకోవాలి. బాగా ఉడకాలి, మంట అది మూత తీయాలి, కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచి ఉడకాలి చికెన్. ఉడికినాక ఉడికిందో లేదో ఇట్లా చెక్ చేసుకోవాలి. ఉడికింది ఫ్రెండ్స్ చికెన్ అయితే. నెక్స్ట్ అయితే చికెన్ బాగా ఉడికినాక టమాటాలు వేసుకోవాలి, కొత్తిమీర 2 వేసుకోవాలి. వేసుకొని కలపాలి ఫ్రెండ్స్. కలిపినాక కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, మంచి ఉడకని. వాటర్ యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. చికెన్ మంచి ఉడుకుతుంది. మూత పెట్టేసిన కొద్దిసేపు మంచి ఉడకాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం మంట అయితే సిమ్గా ఉండాలి, లో ఫ్లేమ్లో ఉండాలి మంట. 5 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత మంచిగా ఉడుకుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ 5 మినిట్స్ వెయిట్ చేయాలి. అయితే చింతపండు 2-3 రెక్కలు నానబెట్టుకోవాలి. 2-3 రెక్కలు నానబెట్టుకోవాలి చింతపండు అయితే. చికెన్లో కొద్దిగా అంటే గ్రేవీ వస్తుంది చికెన్. 2-3 రెక్కలు నానబెట్టుకోవాలి, కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో మనం మూత తీసి చూద్దాం. టమాటాలు వేసినాం కదా ఫ్రెండ్స్, అన్నీ ఉడికినాయి చూడండి. బాగా కలపాలి.
ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే కారం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కారం వేసిన హాఫ్ స్పూన్ వేసి బాగా కలుపుతున్నా. కుక్క కూర కూడా ఉడికినట్టుంది, ఉడుకుతుంది. కుక్క కూర ఉడుకుతుంది. ఓకే, మనదైతే బాగా కలుపుతున్నాం. సుందరవదన ఏదో మందగమన సుందరవదన. చికెన్ అయితే ఉడుకుతుంది, మనం మూత పెట్టేద్దాం. బాగా ఉడికినాక నానబెట్టిన చింతపండు పోసి చికెన్ మసాలా వేసేస్తే సెట్టు. కొద్దిగా ఉడకబెట్టేస్తే కూర రెడీ అయిపోతుంది, అంతే ఫ్రెండ్స్. ఏం లేదు, ఆ కుక్క కూర కూడా అందులో చికెన్ మసాలా వేసి అది కూడా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మంచిగా ఉడికినాక అన్నీ అయినాక నెక్స్ట్ కూర అంతా రెడీ అయినాక చపాతీలు అయితే చేసిన. చపాతీలు ప్లస్ చికెన్ యాడ్ చేసుకొని తింటే ఉంటుంది చూడు, స్వర్గమే. ఓకే ఫ్రెండ్స్, అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మూత వేసి చికెన్ చూడు బాగా ఉడికింది. నెక్స్ట్ చికెన్ మసాలా వేసేయాలి. ఏంది ఎవరెస్ట్ చికెన్ మసాలా 5 రూపీస్ది మొత్తం వేసేసేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. కదా చికెన్ బాగా ఉడికింది. మనకు లాస్ట్ ఫైనల్ స్టెప్ చింతపండు రసం మనం పోసుకోవాలి. మంచిగా చారు వేస్తున్నా ఫ్రెండ్స్. మంచిగా ఏంది చికెన్ చారు, మంచిగా వర్షం పడుతుంది, చికెన్ చారు తింటే అదిరిపోతుంది, అందుకే చారు వేస్తున్నా. మంచిగా తినొచ్చు, ఎక్కువ మంది తినొచ్చు చారు అయితే. కూర అయితే 2-3కి అయిపోతుంది. చారు పోసినాక మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మామ చారు పోసిన మామ, చారు అయితే చారు అంటాను, చింతపండు రసం పోసిన మామ. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మామ మనమైతే ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూద్దాం, ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు మళ్ళీ. మామ ఉప్పు అయితే కరెక్టే ఉంది. మనమైతే మూత పెట్టేసుకోవాలి, మంట సిమ్లోనే ఉంది. ఒక్క 2 మినిట్స్ ఆగాలి, బంద్ చేసి తినుడే. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం మూత తీసేయాలి, మంచిగా మసిలింది. కింద గ్యాస్ బంద్ చేయాలి ఫస్ట్. బంద్ చేసి కింద స్టవ్ కూడా బంద్ చేసేయాలి. మన చికెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వడ్డించుకొని తినడమే. చపాతీకైనా అన్నానికైనా దేనికైనా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన చికెన్ చేయడం ప్రాసెస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.